ఒకరోజు ఒక టీవీ షోకి ఒక మేడం వస్తే, ఆ మేడం చెప్పారు, "ఒక ఆవిడ ఉందండి. ఆమె చాలా ప్రాబ్లమ్‌లో ఉంది. మీతో మాట్లాడొచ్చా?" అన్నారు. అంటే మాట్లాడిచ్చండి అన్నా. అంటే ఆవిడ ఫోన్ చేసి మాట్లాడిచ్చింది. ఆ అమ్మాయి భర్తకి హెల్త్ బాలేదని సరోగసీ చేస్తోంది. ఆమెని ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్‌లో 9 నెలలు పెడతారు. హ్మ్. ఆ టైంలో భర్తను చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. కానీ ఆమె డబ్బు కోసము అతని కిడ్నీస్ పాడయ్యాయి. ఆ డబ్బు కోసం ఈ అమ్మాయి చేస్తోంది. ఈసారి ఆమె 4థ్ టైమ్ ప్రెగ్నెన్సీ. ఆమె ఎందుకు నాతో మాట్లాడాలనుకుందంటే, ఇన్నాళ్ళు 30,000 నుంచి 50,000 ఇచ్చేవాళ్ళట. ఈసారి అసలుకే ఇయ్యలేదట. ఓహ్! పైగా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. ఈమె ఏమంటోందంటే, కనీసం నా సొంత పిల్లలకి నేను చేసుకోలేకపోతున్నా. అంత నడుము నొప్పి, రకరకాల సమస్యలు చాలా వచ్చేసాయి దీని వలన. మరి నాకు ఆ పుట్టే బేబీస్ హెల్తీగా ఉంటారా? డెఫినెట్‌గా హెల్తీగా ఉంటారు. ఎందుకు హెల్తీగా ఉంటారు అంటే, మంచి వీళ్ళకి హాస్టల్‌లో ఫుడ్డు, వీళ్ళకి కావాల్సినవన్నీ అందుకనే కదా అవన్నీ చేసేది. సో దట్ చేస్తేనే తర్వాత పిల్లలు బాగుంటారు అని. అలానే ఇన్ కేస్ అలా అన్నీ కాకపోతే చూస్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదన్నా అవుతే అవుతే ఏం చేయలేము. అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ దీని వలన చేస్తారు కదా! ఏఆర్‌టీ అంటారు. ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, ఐవీఎఫ్ హ్మ్. లేకపోతే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వీటన్నిటి వలన చేస్తారు. కాబట్టి ఒక్కొక్కసారి 50% ఛాన్సెస్ ఉంటాయి. 50% ఉండవు. సో, అది కూడా ఒక ఇష్యూనే. కంపల్సరీ అంతా బాగుండాలి అనేది ఉండదు.